మమ్ముట్టిగారు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఆయన నటనతో మ్యాజిక్ చేస్తారు. రీసెంట్గా వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీలో ఆయన ఒక సీరియల్ కిల్లర్ రోల్లో అదరగొట్టేశారు. కెరీర్ స్టార్టింగ్లో నెగటివ్ రోల్స్ చేసినా ఇప్పుడు ఈ ఏజ్లో ఇంత పవర్ఫుల్ విలన్ రోల్ చేయడం మామూలు విషయం కాదు. మమ్ముట్టిగారి నటనను ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఆయన ఎక్స్ప్రెషన్స్ అండ్ లుక్స్ నిజంగా తోపనిపించాయి. కానీ ఒక్క విషయం చెప్పాలి, కేవలం ఆయన నటన కోసమే ఈ సినిమా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే మూవీలో పర్ఫార్మెన్స్ ఎంత బాగుందో స్క్రిప్ట్ అంత వీక్గా ఉంది. ఇదొక స్లో అండ్ బోరింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. ఒక సీరియల్ కిల్లర్ రోల్ను మమ్ముట్టిగారు ఓకే చేశారనే సంతోషంలోనో ఏమో కానీ డైరెక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ పార్ట్ మీద కనీసం దృష్టి పెట్టలేదనిపిస్తుంది. ఈ సినిమా ప్లాట్ విషయానికి వస్తే ఊరిలో ఆంటీలు మిస్ అవుతూ ఉంటారు. కొందరు లెటర్స్ రాసిపెట్టి వెళ్లిపోతే మరికొందరి డెడ్ బాడీస్ వేరే రాష్ట్రాల్లో దొరుకుతుంటాయి. 2015లో మొదలైన ఒక మిస్సింగ్ కేసు 2005 నాటి పాత కేసులతో ఎలా లింక్ అయ్యింది అనేదే ఈ సినిమా కథ. కాని ఇందులో చూపించిన ఇన్వెస్టిగేషన్ సీన్స్ చాలా లాజికల్ లోపాలతో ఉన్నాయి. ఉదాహరణకు, ఒక పౌడర్ గురించి తెలుసుకోవడానికి ఆర్మీ పర్సన్కు ఫోన్ చేసి తాను ఒక మూవీ డైరెక్టర్ అని చెప్పగానే ఆయన మొత్తం వివరాలు చెప్పేయడం చాలా వింతగా అనిపిస్తుంది. అలాగే వైరస్ ఇంజెక్షన్స్ వంటి సీన్స్ కూడా అంతగా కన్విన్సింగ్గా లేవు. ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో థ్రిల్ అనేది మిస్ అయ్యింది. మమ్ముట్టిగారి తర్వాత వినాయకన్ పర్ఫార్మెన్స్ ఓకే అనిపిస్తుంది. సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బీజీఎం మాత్రం బాగుంది. అది సినిమాకు కొంత బలాన్ని ఇచ్చింది. కేవలం మమ్ముట్టిగారి నటనను ఇష్టపడేవారు ఈ సినిమాను చూడవచ్చు. మిగిలిన విషయాల్లో ఈ క్రైమ్ థ్రిల్లర్ మిమ్మల్ని నిరాశపరచవచ్చు. ఈ మూవీ ప్రస్తుతం సోనీ లివ్, సోనీ ఎలైవిలో తెలుగు డబ్బింగ్తో స్ట్రీమ్ అవుతోంది. డబ్బింగ్ క్వాలిటీ కూడా బాగుంది. మీరు ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి.